ఇప్పుడు దేవర మూవీ మీద ట్రోల్స్ పెరుగుతున్నాయి రోజు రోజుకి. సో ఈ దేవర మూవీ మీద ట్రోల్స్ పెరగడంతో ఎన్టీఆర్ వెనకడుగు వేశారంటున్నారు. దానికి మీరేమంటారు? అంటే ట్రోల్స్ పెరగడంతో వెనకడుగు కాదు, కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆయన స్పందించలేదని ఒక ఆలోచన ఎవరికి, మన వాళ్ళ ఫ్యాన్స్కి, ఎన్ఐటీ ఫ్యాన్స్. రెండోది ఏంటంటే సినిమా వేరు, రాజకీయం వేరు, రాజకీయం వేరు, కుటుంబ అంటే వ్యవహారాలు వేరు. రాజకీయానికి సినిమాకి ముడిపెట్టకూడదు, సినిమాకి కుటుంబ వ్యవహారాలకి ముడిపెట్టకూడదు. ఆయన కూడా నందమూరి వారి వంశమే కదా. అలాంటి నందమూరి వారి ఆడబిడ్డని ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు అల్లుడు ఎప్పుడైనా అల్లుడే కదా. మీకు తెలీదు, వాళ్ళల్లో చాలా పట్టింపులు ఉంటాయి. రామారావు గారు వస్తే మొత్తం అందరూ లేస్తారు. తర్వాత చిన్న ఆయన, పెద్ద ఆయన రామారావు గారు, చిన్న ఆయన త్రివిక్రమరావు గారు, ఆయన వస్తే మళ్ళీ అందరూ లేస్తారు. తర్వాత అలాగే ఉంటుంటుంది. జయకృష్ణ వస్తాడు, వీళ్ళందరూ లేస్తారన్నమాట. అంటే పెద్దవాళ్ళంటే అంత భక్తి వాళ్ళ ఇంట్లో. అటువంటి మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ ఆడబిడ్డ తాలూకు మాంగళ్యం పోతుందంటే మీరు ఎలా ఆదుకోవాలమ్మా? అలాంటిది దేనికి స్పందించలేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి స్పందించలేదు. అక్కడ ఇది చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు స్పందించలేదు. ఆ తర్వాత పార్టీని బాగా ఆల్మోస్ట్ ఆల్ అంటే ఫాలోయింగ్ పోయి వాళ్ళు డైవర్షన్ రూట్లో వెళ్ళిపోయినప్పుడు కూడా లేదు. కొంతమంది పిలిచారు, ఆహ్వానించారు, మీరు రండి, తెలుగుదేశానికి సారథ్యం వహించండి, నాయకత్వం వహించండి, అలోమని బతిమాలాడు చంద్రబాబు నాయుడు కూడా. దానికి నువ్వు స్పందించలేదు. ఈ రోజు నీకేదో నీ సినిమా మీద దెబ్బ తగులుతుంది, ఇలా ట్రోల్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. మనం చెప్పలేం కదమ్మా, ఎవరు ప్రజలు మనం ఆపలేము. అందుకే కదా తుది నిర్ణయం ఎప్పుడూ ప్రజలదే. మాలాంటి ఏదో కొంచెం ఎక్స్పర్ట్స్ అనుకున్నటువంటి వాళ్ళు, లేదంటే 45 ఏళ్ళుగా సినిమాలో ఉంటున్న వాళ్ళు ఏదో చెప్తాం, కానీ అది జ్యోతిష్యాలు నమ్మకూడదు. ఆ సినిమాలో కంటెంట్ ఉంటే లేదా బాగుండదు. అయితే ఏంటంటే నటుడికి కావలసిన వినయ విధేయతలు, అలాగే కుటుంబ సభ్యుడిగా వారి పట్ల బాధ్యత, వీటి విషయంలో వారు కొంచెం బాగా, అంటే పెద్దవాళ్ళంటే భయభక్తులు. బాలకృష్ణ అంటే ఖాతరు చేయరు, బాలకృష్ణ కూడా ఆయనకి ఖాతరు చేయడు. తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన వయసుకి, ఆయన హోదాకి ఆయన కోరి కలవడు కదా. అలాగే లోకేష్కి ఏదో లోకేష్ అంటే ఈయనకి పడదు, ఈయనంటే లోకేష్ పడదు. ఎందుకు పడదంటే పదవి. పదవి అంటే ఎలాంటిదంటే మనిషి రక్తం రుచి మరిగిన పెద్ద పులి లాంటిది. ఒక్కసారి మనిషి రక్తాన్ని తాగిందంటే అలా పరిగెత్తుకొని వచ్చేస్తుంది అడవుల్లోంచి. ఎక్కడ మనిషి శబ్దం వినిపిస్తూ వచ్చేస్తుంది అన్నమాట. పదవి అంటే అలాంటిది. దేన్నైనా వదులుకుంటారు, ఆఖరికి పెళ్ళాన్నైనా వదులుకుంటారు, కానీ పదవులు వదులుకోరు. అదొక మైకం, అదొక వాతావరణం. కనుక ఈరోజు తారక్లో మార్పు వచ్చినట్టు కనిపిస్తాడు. 2 పద్ధతులు ఉంటాయమ్మా. తెలివైనడు ఎప్పుడు తెలివితేటలుగా ప్రవర్తించాలి, తెలివి తక్కువడు ఎప్పుడు తెలివి తక్కువతనంగా ప్రదర్శిస్తే మనం నిజం అనుకుంటాం. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేనేమి రాగానే నానా అంటాను, లేకుండా అది కాకుండా శ్వేత గారు అని అంటే కళ్ళు అంతే. అంటే వేరు, దూరం అయిపోతున్నావు. మానవ సంబంధాలకి ఓ తండ్రిలా చూసుకునే మానవ సంబంధానికి దూరం అయిపోతున్నావు. సినిమాకి ముఖ్యంగా ప్రాణం మానవ సంబంధాలు. ఓ తల్లి, ఓ తండ్రి, తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లి, అంటే ఒకరి పట్ల ఒకరు ఉండవలసిన బాధ్యతలు. అందువల్ల ఇవన్నీ తెలిసినవాడు ఎన్టీఆర్. అమాయకుడు కాదు. తెలిసి కూడా ఎందుకు అంత దూరంగా ఉన్నాడు, దూరంగా ఉండి ఇప్పుడు ఎందుకు దగ్గరికి వెళ్తున్నాడు, ఆయన ఆత్మావలోకనం చేసుకోవాలి. ఆయన చాలా మంచి నటుడు, అంతా చాలా అభిమానించేవాడిని. ఒకసారి కలుసుకున్నాను, మాట్లాడడం జరిగింది అక్కడ విశ్వేశ్వరయ్య గెస్ట్ హౌస్లో. ఆయన ఎందుకు నేను దూరంగా ఉన్నానంటే ప్రశ్నకి సమాధానం చెప్పగలరా? ఎందుకు ఈరోజు దగ్గరికి వెళ్తున్నానంటే ప్రశ్నకి సమాధానం చెప్పగలరా? అవకాశవాది అని అనుకుంటారు. నీ లేదు, నువ్వు నిజాయితీ గలవాడిని, నన్ను నమ్మండి మహాప్రభు అంటే అయిపోయింది. 5 సంవత్సరాలు అయిపోయింది. అష్టకష్టాలు ఆయన పడ్డాడు. నువ్వు సినిమాతో బాగున్నావు, త్రిపురారు, ఆస్కారు అంతా ఉంది. ఇప్పుడు వెళ్తున్నావు, వెళ్తే మరి ఆ జనం ఎలాగే స్పందిస్తారు అన్నది మనం వెళ్ళాక చూడాలి.
థ్యాంక్ యూ.